माता की भारत माता की भारत माता की भारत माता की वंदे 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 खबरदार पाकिस्तान को कल्लारा खबरदार पाकिस्तान को कल्लारा खबरदार पाकिस्तान को कल्लारा पाकिस्तान भारत माता की 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 जिंदाबाद जिंदाबाद भारत माता की भारत माता खबरदार पाकिस्तान को कल्लारा पाकिस्तान 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 भारत माता की खबरदार पाकिस्तान को कल्लारा खबरदार पाकिस्तान को कल्लारा ఆధ్వర్యంలో మా కమిటీ సభ్యుల సమక్షంలో ఈరోజు మేము జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామా జిల్లాలోని శాంతియుతంగా వాళ్ళు ఫ్యామిలీతో వెళ్ళిన కుటుంబ సభ్యులతో వాళ్ళందరూ వెళ్తే ఆతంకవాదులు వచ్చి వారిని అకస్మాత్తుగా చంపి పడేశారు. వారికి ఆత్మశాలి ర్యాలీ కోసం మేము ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించాము. మేము ఈరోజు ఇదే మా అసోసియేషన్ సభ్యుల సమక్షంలో మేమందరము గత 2 రోజుల నుంచి మేము సమీక్ష చేసుకొని మేమందరం నిర్ణయం తీసుకొని ఈరోజు ర్యాలీని జయప్రదం చేసినాము. మీరు ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియా సభ్యులకు మీకు మరియు మా తోటి కాలనీ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది గతంలో కూడా పాకిస్తాన్ అనేక సార్లు ఇట్లా చెడుదొరు చేస్తున్నది. గతంలో కూడా మన మోడీ గారు అనేక సార్లు వాళ్ళకి హెచ్చరించారు. ఇంకోటి వారికి ఎన్నోసార్లు ఇందిరాగాంధీ పీరియడ్లో కూడా ఇది ఎన్నోసార్లు దాడి జరిపించారు. అప్పుడు ఆ రోజు కరాచీ వరకు మన ఇందిరాగాంధీ పీరియడ్ సైనికులను తీసుకొని వారి దగ్గరికి వెళ్ళి అయినా కూడా వారికి భయపెట్టించి వచ్చారు. అప్పటికి కూడా తర్వాత బంగ్లాను కూడా విభజించేశారు. వారికి కూడా సహకరించింది మన భారత ప్రభుత్వము. అనేక సార్లు వారికి హెచ్చరించినా కూడా వారు వక్రబుద్ధి మార్చుకోలేదు. ఈరోజు మన సింధు నది జల కూడా బంద్ చేసినందుకు వారికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా అనేక రకాలుగా వారికి ఇబ్బంది పెట్టి టెర్రరిస్టులను హతమార్చవలసిందిగా మేము మా కాలనీ సభ్యుల తరఫున అందరినీ మా బోడుపల్లి తరఫున ప్రజలంతా తరఫున వారికి భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. 1977 1 నెల 2 తారీఖు రోజు ఫస్ట్ పాకిస్తాన్కి మనకు యుద్ధం జరిగింది. ఆ రోజు కూడా గుణపటం చెప్తే కూడా వాళ్ళు ఇంకా మార్చుకోలేదు. మళ్ళీ 1900 మొన్న రీసేల్గా అప్పుడైతే అప్పుడు మనం చిన్న ఉన్నాం చూడలేదు. 2019లో కూడా మన చేతిలో ఇత్తల వీధిలో ఓడిపోయి సీమలు ఎట్లా రాలిపోతూ అట్లా మన పాకిస్తాన్ వాళ్ళు కూడా రాలిపోయినా కూడా వాళ్ళకు బుద్ధి రాలేదని ఇప్పుడైనా మన సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని కట్టుబడి ఇండియా జోలి ఇట్లా కన్నెత్తి చూపిస్తే కన్ను తీసే మన మోడీ గారికి నేను